మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా కర్రెగుట్టలో ల్యాండ్ మైన్ పేలి జవాన్కు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఉద్యాన పంటల సాగుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్, పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు. హైదరాబాద్ మైత్రివనంలోని నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విద్యా పోటీలను ప్రారంభించిన డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్, పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు. ప్రమాదంలో 3 సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. పేలుడు విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న హోటల్ యాజమాన్యం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ కేసు ఛార్జ్ షీట్ వెనక్కి. మూడోసారి ఛార్జ్ షీట్ని వెనక్కి పంపిన నాంపల్లి కోర్టు. ఈ కేసులో అల్లు అర్జున్ సహా 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు. పోలీసుల ఛార్జ్ షీట్లో సాంకేతిక లోపాలున్నట్లు గుర్తింపు. హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్లు జతపరచడంతో ఛార్జ్ షీట్ని పోలీసులకు రిటర్న్ చేసిన కోర్టు. గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉచితంగా టమాటాలు పంచిన రైతులు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో టమాటా రైతుల దుస్థితి. శుక్రవారం వారాంతపు సంత కావడంతో టమాటాలను భారీగా మార్కెట్కు తెచ్చిన రైతులు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉచితంగా ప్రజలకు టమాటాలు పంపిణీ చేసిన రైతులు. కిలో టమాటా ధర ₹2 పలకడంతో టమాటాలను తీసుకొచ్చిన వాహనం కిరాయి ఖర్చు వచ్చే పరిస్థితి లేదని రైతుల ఆవేదన. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోటంచ క్షేత్రం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ 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 చిన్నజీఆర్ స్వామివారి అమృత హస్తాలతో శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయ పునఃప్రతిష్టాపన అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు భారీగా తరలివచ్చారు.
యాదాద్రి తరహాలో 15 కోట్ల రూపాయల కృష్ణశీలలతో నిర్మించిన ఈ ఆలయం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఎమ్మెల్యే గొంత సత్యనారాయణరావు ప్రత్యేక చొరవతో మొత్తం 74 కోట్ల నిధులతో ఈ క్షేత్రం సర్వంగా సుందరంగా రూపుదిద్దుకుంది. కడవలితో తవ్వుతుండగా స్వయంభువుగా వెలిసిన శ్రీ నారసింహుడు క్షేత్రంలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరగనున్నాయి. కర్నూలు ధర్నా చౌక్లో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాజా మొయిద్దీన్ మాట్లాడుతూ సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. మాట్లాడు. కోరికలు సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత, సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత, సహకార సంఘాల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి.
ఉద్యోగుల ఐక్యతను కారణం ఉద్యోగులను వెంటనే జీవో నెంబర్ 12 వెంటనే రద్దు చేయాలి వెంటనే జీవో నెంబర్ 112 వెంటనే సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేయడం అనేది ఇప్పటికి 70 రోజులంతా చేస్తున్నాము. ఇప్పటి వరకు మా న్యాయమైన డిమాండ్ ఒకటి కూడా నెరవేరలేదు. పైగా మా తుది పండగ 112 జీవో నెంబర్ మొన్న రీసెంట్గా విడుదల చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ మేము నిరవధికంగా సమ్మె చేపడుతున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిరాహార దీక్ష కూర్చుంటామని ఈ విధంగా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ మేము తెలుపుతున్నాం. మీ పేరు? మహేంద్ర, ట్రెజరర్, జేఎస్. జలసాధన కమిటీ ఆధ్వర్యంలో కొలిమిట్టం బజార్లో అన్నదాతలకు అవగాహన కార్యక్రమం. 98 జీవనం రద్దు చేయాలని 1076 ఉత్తర్వులను అమలు చేసి మల్కనూరు సమీపంలో మున్నేరు ప్రాజెక్టును నిర్మించాలని నాయకులు చేశారు. మన గార్ల పట్టణ ప్రాంతం మొత్తం కూడా రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు గార్ల పుట్టకోట మన రాతి స్తంభం బజార్ కొలింగొట్టం బజార్ అందు ప్రారంభం అవుతుంది. కావున ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ 98 జీవోని రద్దు చేయాలని చెప్పి దుబ్బగూడెం ముల్కనూరు లింక్ కెనాల్ ఒక కాలువ ద్వారా మన సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ కాలువలో కలుపుతూ మన ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తూ పాలేరుకు తరలిపోతుందుకు ఇక్కడ జలకుట్ర జరుగుతుంది. ఈ జలకుట్రను నిలుపుదల చేసేందుకు ఈ 98 జీవోను రద్దు చేసేందుకు రైతులు, కూలీలు అందరూ కూడా సమైక్యంగా పోరాడి ఈ 98 జీవోను రద్దు చేయవలసిందిగా గార్ల పట్టణ ప్రజలకు, రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని ఉద్దేశించి ముందుగా మన రైతు నాయకులు మందన భాస్కర్ గారిని, అదేవిధంగా మన మోస్ట్ వాంటెడ్ లేడీ గ్యాంగ్స్టర్ నేహా అరెస్ట్. నేహాను అరెస్ట్ చేసిన ఢిల్లీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లో నేహా కీలక వ్యక్తి. గ్యాంగ్స్టర్ బాబీ కబూతర్ ప్రియురాలు నేహా. ఎస్ఐతో సంబంధాలున్న సలీంతో కలిసి నేహా దారుణాలు. నార్త్ ఢిల్లీలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న నేహా. బ్యూటీ పార్లర్ ముసుగులో నేహా డ్రగ్స్ దందా. నేహా గ్యాంగ్ దగ్గర భారీగా డ్రగ్స్ పట్టివేత. హైదరాబాద్ మైత్రి భవనంలోని నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో చిక్కుకున్న విద్యార్థులను నిచ్చెనల ద్వారా కిందికి దించుతున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు. సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 800 రోజులు గడిచిన హామీలు నెరవేర్చలేదన్నారు. వృద్ధులకు 4000 పెన్షన్, మహిళలకు నెలకు 2500 ఇవ్వాలన్న వాగ్దానాలను ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైంది. సగం కాలం పూర్తయింది. ఆనాడేమో బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు,
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ అందరూ కూడా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. 100 రోజులు కాదు, 800 రోజులు పూర్తయినా ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలవుతున్నటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా ఆనాడు ఎస్సీ డిక్లరేషన్, ఎస్సీలకు 18% రిజర్వేషన్ ఇస్తామని, ఎస్సీ సప్లాన్ అమలు చేస్తామని, చదువుకున్న పిల్లలకు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ చదివితే ₹1,00,000 ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఒక్క పిల్లవాడికి కూడా ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. కేసీఆర్ గారు ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఈ రోజు ఎస్సీలకు వస్తున్న పరిస్థితి లేదు. బీసీ సప్లాన్ అని సిద్దిరామయ్యని తోలుకొచ్చారు. సిద్దిరామయ్య గారు ఆ రోజు బీసీ సప్లాన్ ఇనాగ్రేషన్ చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం, సప్లాన్ అమలు చేస్తామని చెప్పి బీసీలను మొండి చేయి చూపింది కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి రాహుల్ గాంధీ గారు ఏడాదికి 15,000 రైతు బంధు ఇస్తామని, పంటల బీమా ఇస్తామని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని మాయ మాటలు చెప్పిండ్రు. ఇవాళ రైతుల్ని మోసం చేసిండ్రు. రైతులకు మోసం, బీసీలకు మోసం, ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, యువతకు మోసం, అన్ని వర్గాలను మోసం చేసిండ్రు. ముఖ్యంగా నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఎల్లుండి పెట్టే బడ్జెట్ సమావేశాల్లో ఈసారైనా ₹4,000 పెన్షన్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆనాడు అవ్వాతాతలకు 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు 2,000 చేస్తా అంటే చేసి ఇచ్చిండ్రు. కానీ మీరు డిసెంబర్లోనే గెలిచిన మరుసటి నెలలోనే ₹4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 27-28 నెలలు పూర్తయితున్నా 4,000 పెన్షన్ రాలేదు. బీడీ కార్మికులకు గాని, వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ పేషెంట్లకు, గీత చేనేత కార్మికులకు అందరికీ కూడా వెంటనే ₹4,000 పెన్షన్ ఇచ్చే విధంగా 26వ తేదీ ప్రారంభమవుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో కొత్త బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలందరికీ నెలకు 2,500 ఇస్తాం, జీతం బడ్జెట్ బ్యాంకుల్లో వేస్తామని మహిళల ఓట్లేయించుకున్నారు. ఇప్పటిదాకా మహిళలకు నెలకు 2,500 ఒక్కరికి కూడా పడ్డ పరిస్థితి లేదు. తక్షణమే ఈ బడ్జెట్లో నెలకు 2,500 మహిళలకు ఇచ్చే విధంగా బడ్జెట్ రూపొందించాలని బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పోయిన బడ్జెట్లో చెప్పారు. మళ్లీ కొత్త బడ్జెట్ వస్తుంది కానీ ఇప్పటికీ ఆత్మీయ భరోసా కూలీలకు అందింది లేదు. అంటే మీ బడ్జెట్ కూడా ఒక విలువ లేకుండా చేసినారు. బడ్జెట్లో చెప్పిన పంటల బీమా రాలేదు, బడ్జెట్లో చెప్పిన ఆత్మీయ భరోసా రాలేదు. యువత కోసం బడ్జెట్లో గొప్పగా స్పీచ్లు కొట్టిండ్రు, బల్లలు దర్శిండ్రు అసెంబ్లీలో. కానీ ఇంతవరకు రాజీవ్ యువ వికాసం అమలు కాలేదు. ఏ ఒక్క యువతి యువకులకు ₹1 సహాయం చేయలేదు. అంటే బడ్జెట్లో చెప్పిన రాజీవ్ యువ వికాసము రాలేదు, ఆత్మీయ భరోసా అందలేదు, పంటల బీమా అందలేదు. కనీసం ఈ బడ్జెట్లోనైనా రియలిస్టిక్ బడ్జెట్ రూపొందించండి. వాస్తవాల ఆధారంగా వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ రూపొందించండి. బడ్జెట్లో 4,000 పెన్షన్ ఇవ్వాలని, మహిళలందరికీ నెలకు 2,500 ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా నిధులు పొందుపర్చాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కర్నూలు నగరంలోని బుధవారపేట 15వ వార్డులో గ్రూప్ రాజకీయాలు తీవ్రస్థాయికి చేరాయని టీడీపీ ఇన్ఛార్జి పామన్న ఆరోపించారు. వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతుంటే వాటిని తామే చేసినట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఒకే పార్టీకి చెందిన కొంతమంది అగ్రవర్ణ నేతలు ఉద్దేశపూర్వకంగా కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి చర్యలు కొనసాగితే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించిన పామన్న గ్రూప్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వార్డులో నెలకొన్న సమస్యలు, అంతర్గత విభేదాలను మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్టీ అధిష్టానానికి కూడా నివేదిస్తామని తెలిపారు. కర్నూలు నగరంలో మంత్రి టీజీ భరత్ గారి యొక్క ఆదేశానుసారంగా వారి యొక్క సహాయ సహకారాలతో కర్నూలు నగరపాలక సంస్థ తరపున మా యొక్క 15వ వార్డు నందు మౌలిక సదుపాయాలు మాకు చేతనైనంత వరకు చేస్తూ పోవడం జరుగుతుంది. కొంతమంది గ్రూప్ క్రియేట్ చేసుకొని వారు మేము చేసేటువంటి పనులను మేము చేస్తున్నామని చెప్పి ఉద్దేశపూర్వకంగా చేయడం జరుగుతున్నది. దయచేసి
మీరు మీ యొక్క గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు, కానీ మాకు అభ్యంతరం లేదు. మేము చేసినటువంటి పనులను మేము చేస్తున్నామని చెప్పి వాట్సాప్లో క్రియేట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఒకే పార్టీలో ఉండి ఒకే పార్టీ పనిచేస్తూ పార్టీని అవమానించడమే కాకుండా మమ్మల్ని కూడా అవమానపరుస్తూ ఒక కార్పొరేటర్, మహిళా కార్పొరేటర్ని అవమానిస్తూ ఈరోజు జరుగుతున్నది. ఎందుకంటే ఈరోజు కర్నూలు నగరపాలక సంస్థలో మేము ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఓటును గెలిపించినటువంటి వ్యక్తులు, మేము వారి యొక్క అనుగుణానుసారంగా మేము వ్యవహరిస్తున్నాం తప్ప మేము ఎప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా కానీ ఇతరులకు వ్యతిరేకంగా చేయడం లేదు. దయచేసి నేను చెప్తున్న ఒకటే మాట, మేము ధనవంతులం కాకపోవచ్చు, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు మేము. మా ఎన్నికల దళిత సంఘాలు కూడా ఉన్నాయి, దళిత నాయకులు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు. కొంతమంది వ్యక్తులు, అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తులు ఎస్సీ వాళ్ళని రెచ్చగొట్టి విధంగా ఈరోజు చేయడం అనేది జరుగుతుంది. దయచేసి సోదరులారా, మీరు అటువంటి పద్ధతులు మానుకొని మీరు ఉంటే బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. దయచేసి మీరు అటువంటి పద్ధతులు మానుకోండి. మేము కూడా ఈరోజు మన యొక్క మంత్రి గారి యొక్క ఆఫీస్ నుంచి ఒక వాట్సాప్ ప్రచురించడం జరిగినది. ఏమంటే విషయము, ఎక్కడైతే ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నారో అటువంటి వారిపైన కూడా చర్య తీసుకుంటాం. మీరు మాకు వారి యొక్క ఆచూక్యం తెలపవలసిందిగా కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము అటువంటి విషయాలను కూడా మంత్రి గారి దృష్టికి, అధిష్టానం దృష్టికి కూడా మేము తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాను. నా పేరు ఎస్ పామన్న, బుధవారపేట 15వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్. నంద్యాల జిల్లా పాతముచ్చుమరులోని శ్రీ చౌదేశ్వరి దేవి, శ్రీ మషమ్మ, శ్రీ గంగమ్మ అమ్మవార్ల నూతన ఆలయాల ప్రారంభం, విగ్రహాల ప్రతిష్ట ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 4 తరాలుగా తమ కుటుంబం గ్రామాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. గత 5 ఏళ్ల పాలనలో గ్రామం వెనుకబడ్డదని ఆరోపిస్తూ గ్రామం బాగుంటే దేశం బాగుంటుందని పేర్కొన్నారు. ఆమె అన్నదానికి నేనేమంటాను, ఆమె అభిప్రాయం ఆమెది. కానీ ఒకటి అప్రిషియేట్ చేస్తున్నాను నేను, ఆమె పార్లమెంట్లో న్యాయం చేస్తూ ఉంది. నేను ఆమెకు ఇచ్చిన, నా అనుభవంలో నేను ఇచ్చిన సలహా ఒకటి ఏమంటే 100% అటెండెన్స్ ఉండాలి. సబ్జెక్ట్ ఏది అవకాశం వచ్చినా వదలకుండా పార్లమెంటు దృష్టికి తీసుకుపోవాలి. అదే తీసుకుపోతుంది ఆయమ్మ. ఒక రికార్డు స్థాయిలో ఆమె సబ్జెక్ట్స్ మాట్లాడుతూ ఉంది. టైం కూడా ఇస్తున్నారు ఆమెకు. ఆమె ఒక డాక్టర్, ఎడ్యుకేటెడ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది. అదే రకంగా లాంగ్వేజ్ కూడా ఒక టచ్ ఉన్నటువంటి, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్నటువంటి ఒక లేడీ ఎంపీ ఆమె, మహిళా ఎంపీ. ఈరోజు సగము జనాభా ఉన్నటువంటి మహిళలు, వాళ్లకు రాజకీయాల్లో కూడా పెద్ద పీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాలాలు అయిపోయినాయి. మొగోళ్ళు ఏ కండలు తిప్పుకుంటే తిరిగిన కాలాలు కాదు ఇప్పుడు. ఆడోళ్ళని ఎటబట్టే అట్లా తన్ని ఇంట్లో పేను మాదిరి కుర్చీ ఇంట్లో కూర్చోబెట్టే కాలం కాదు ఇది. ఆడవాళ్లకు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆయమ్మ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లేడీ, ఎడ్యుకేటెడ్ లేడీస్ ముందుకు రారు రాజకీయాల్లో. వాళ్ళ అమ్మ, నేను, కుటుంబ సభ్యులు, వాళ్ళ భర్త అందరూ కలిసి ప్రోత్సాహం ఇవ్వడం వల్లే రాజకీయాల్లోకి వచ్చింది. ఒక ఎఫెక్టివ్గా తీసుకెళ్తా ఉంది. ఒక మంచి భవిష్యత్తు ఉండాలనే మా కోరిక. మహిళలు లేనిది ఏం రాజకీయం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు మహిళలు లేనిది? మహిళల ఓటర్సే ఎక్కువ ఉన్నారు ఈ కాలంలో. వాళ్ళే సరి అయిన నిర్ణయం తీసుకుంటున్నారు. బలం కూడా వాళ్ళకే ఎక్కువ ఉంది. వీళ్ళల్లా మగోళ్ళు చాలా మంది తాగి లివర్లు చెడిపోయి ఊకిటి తొప్పితే కింద పడేటట్టున్నారు. ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఒక గుంసా కొట్టి ఆడపోయి పడతారు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలి. మగవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి. తాగుడుకు దూరం చేయాలి వాళ్ళని. వ్యసనాలకు ఇంకా ఆడవాళ్ళు నేర్చుకునేది ఏముందో ఏవల్ల వాళ్ళను కూడా ఏమన్నా మారుస్తారో ఏమో తెలియదు. ఆ దేవతలు ఇంతవరకు తాగడం మొదలు పెట్టలే. వాళ్ళు కూడా తాగితే కష్టం. కానీ బలం మాత్రం వాళ్ళకన్నా ఎక్కువ ఉంది మగవాళ్ళ కంటే. లివర్ చెడిపోయింది, ఏం చేస్తాం? కాబట్టి ఆడవాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇప్పుడు ఆర్మీలో కానీ, డిఫెన్స్ లో కానీ ఆడవాళ్ళదే పై చేయి, ఎడ్యుకేషన్ లో పై చేయి వాళ్ళదే, పాలిటిక్స్ లో కూడా పై చేయి కావాలన్నది నా యొక్క దృఢ సంకల్పం. దాంట్లో అన్ని పార్టీలు కూడా ప్రోత్సహించాలి అన్నదే నేను కోరేది. ఇంకా గ్రామ పెద్దగా
కుటుంబ పెద్దగా నేను మరొక్కసారి చెప్తున్నా, తప్పుదోవలో నడుచొద్దండి. కాదు రా నాయన, అందరం కలిస్తేనే బలం రా నాయన, కలవండి రా నాయన అని పిలుపునిస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.